శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ షష్టోధ్యాయ సంధ్య తపస్సును చేయుట. బ్రహ్మౌవాచ సుతవర్య మహాప్రాజ్ఞ శృణు సంధ్యా తపోమహత్ యచ్రుత్వా నశ్యతే పాప సమూహస్తత్ క్షణాద్రువం ఉపదిశ్య తపోభావం వసిష్ఠే స్వగృహం గతే సంధ్యాపి తపసోభావం జ్ఞాత్వా మోదమవాపః తతస్సానంద మనసోవేశం కృత్వా తు యాదృశం తపశ్చర్తుం సమారేభే బృహల్లోహిత తీరగా యథోక్తం తు వసిష్ఠేన మంత్రం తపసి సాధనం మంత్రేణ తేన సద్భక్త్యా పూజయామాస శంకరం. బ్రహ్మ ఇట్లు పలికెను, మహాప్రాజ్ఞ, నీవు నా కుమారులలో శ్రేష్ఠుడవు. సంధ్య యొక్క గొప్ప తపస్సును గురించి వినుము. ఇది విన్నవాని పాప సమూహము వెనువెంటనే నిశ్చితముగా నశించును. తపస్సు యొక్క స్వరూపమును ఉపదేశించి వశిష్ఠుడు తన ఇంటికి వెళ్ళెను. సంధ్య తపస్వరూపము నెరింగి ఆనందించెను. అప్పుడు ఆమె బృహల్లోహిత సరస్సు యొక్క తీరమునందు కూర్చుండి ఆనందముతో నిండిన మనస్సు గలదై తపస్సునకు యోగ్యముగు వస్త్రధారణను చేసి తపస్సును చేయుట ఆరంభించెను. తపస్సునందు సాధనముగా వశిష్ఠునిచే ఉపదేశింపబడిన మంత్రముతో ఆమె సద్భక్తి గలదై శంకరుని పూజించెను. ఏకాంత మనసప్తస్యా కుర్వంత్యా సుమహత్తపః శంభో విన్యస్త చిత్తయా గతమేకం చతుర్యుగం ప్రసన్నో భూత్తగా శంభుస్తపసా తేన తోషితః అంతర్బహిస్తదాకాశే దర్శయిత్వా నిజం వపుః యాద్రూపం చింతయంతి సా తేన ప్రత్యక్షతాం గతః అదసా పురతో దృష్ట్వా మనసా చింతితం ప్రభుం ప్రసన్నవదనం శాంతం ముమోదాతీవ శంకరం ససాధ్వ సమహం వక్షే కిం కథం స్తౌమి శంకరం ఇది చింతపరా భూత్వా న్యమీలయత చక్షుషి. ఆమె శంభుని యందు చిత్తమును దృఢముగా నిలిపి ఇతర వ్యాపారములు లేనిదై మిక్కిలి గొప్ప తపస్సును చేయుచుండగా ఒక మహాయుగకాలము గడిచిపోయెను. అప్పుడు శంభుడు ఆ తపస్సుచే సంతసించి ప్రసన్నుడై లోపల బయట మరియు ఆకాశమునందు తన రూపమును ప్రకటించెను. ఆమె ఏ రూపమును ధ్యానించుచుండెనో అదే రూపముతో ఆయన ప్రత్యక్షమయ్యెను. తాను మనస్సులో ధ్యానించిన ప్రభువును ఆమె తన ఎదుట చూచెను. ప్రసన్నమైన ముఖము గలవాడు శాంతుడు అగు శంకరుని చూచి ఆమె మిక్కిలి ఆనందించెను. నాకు చాలా భయమగుచున్నది, నేనేమి మాట్లాడగలను, శంకరుని ఎట్లు స్తుతించవలెను అని ఆమె చింతిల్లి కళ్ళను మూసుకొనెను. నిమీలితాక్ష్యాస్తస్యాస్తు ప్రవిశ్య హృదయం హరః దివ్యం జ్ఞానం దదౌ తస్య వాచం దివ్యే చ చక్షుషి ప్రత్యక్షం వీక్ష దుర్గేశం తుష్టావ జగతాం పతిం. హరుడు కళ్ళను మూసుకున్న ఆమె హృదయములో ప్రవేశించి ఆమెకు దివ్య జ్ఞానమును దివ్య వాక్కును దివ్య నేత్రములను ఇచ్చెను. ఆమె జగత్ప్రభువగు పార్వతీపతిని ప్రత్యక్షముగా చూచి ఇట్లు స్తుతించెను. సంధ్యోవాచ నిరాకారం జ్ఞానగమ్యం పరం యన్నైవ స్థూలం నాపి సూక్ష్మం నచోచ్చం అంతశ్చిత్యం యోగిభిస్తస్య రూపం తస్మై తుభ్యం లోకకర్త్రై నమోస్తు సర్వం శాంతం నిర్మలం నిర్వికారం జ్ఞానగమ్యం స్వప్రకాశే వికారం ఖాద్వప్రఖ్యం ధ్వాంతమార్గాత్ పరస్తాద్రూపం యస్యత్వాం నమామి ప్రసన్నం ఏకం శుద్ధం దీప్యమానం తథాజం చిదానందం సహజం చావికారి నిత్యానందం సత్యభూతి ప్రసన్నం యస్య శ్రీదం రూపమస్మై నమస్తే గగనం బూర్ధిశ్చైవ సలిలం జ్యోతిరేవ చ పునఃకాలశ్చ రూపాణి యస్య తుభ్యం నమోస్తుతే. సంధ్య ఇట్లు పలికెను, నీవు నిరాకారుడవు. నీ సర్వాతీతముగు తత్వము జ్ఞానము చేత మాత్రమే పొందదగును. నీ రూపము స్థూలము గాని సూక్ష్మము గాని ఉన్నతము కానీ కాదు. యోగులు నీ రూపమును తమ హృదయములో ధ్యానించెదరు. లోకకర్తవగు నీకు నమస్కారము. సర్వవ్యాపకము శాంతము దోషరహితము జ్ఞానముచే పొందదగినది స్వప్రకాశమునందు వికారములు లేనిది సంసారమనే తమో మార్గమున కతీతముగా చిదాకాశమునందు యోగులకు ప్రసిద్ధమైనది అగు రూపము గల దయామగుడవగు నీకు నమస్కారము. అద్వయము శుద్ధము ప్రకాశించున్నది పుట్టుక లేనిది చిద్ఘనము ఆనందఘనము వికారములు లేనిది స్వరూపభూతము శాశ్వతానంద రూపము సత్యమనే సంపదచే ప్రసన్నమై సంపదలను ఇచ్చునది అగు రూపము గల నీకు నమస్కారము. ఆకాశము భూమి దిక్కులు నీరు అగ్ని కాలము అనునవి నీ రూపాలే, అట్టి నీకు నమస్కారము. విద్యాకారో భావనీయం ప్రభిన్నం సత్వచ్ఛందం ధ్యేయమాత్మస్వరూపం సారం పారం పావనానాం పవిత్రం తస్మై రూపం యస్య చైవం నమస్తే.
యత్వాకారం శుద్ధరూపం మనోజ్ఞం రత్నాకల్పం స్వచ్ఛ కర్పూర గౌరం ఇష్టాభీతి శూలముండే దధానం హస్తేర్నమో యోగయుక్తాయ తుభ్యం ప్రధాన పురుషౌ యస్య కాయత్వేన వినిర్గతౌ తస్యా దవ్యక్తరూపాయ శంకరాయ నమో నమః యో బ్రహ్మ కురుతే సృష్టిం యో విష్ణు కురుతే స్థితం సంహరిష్యతి యో రుద్ర తస్మై తుభ్యం నమో నమః త్వం పరః పరమాత్మా చ త్వం విద్యా వివిధాహరః సద్బ్రహ్మ చ పరం బ్రహ్మ విచారణ పరాయణః. మిథ్యా జగత్తు కంటే భిన్నమైనది, సత్వగుణప్రదమైనది, ప్రత్యేగాత్మ కంటే అభిన్నమైనది అగు నీ రూపము జ్ఞానము చేత మాత్రమే తెలియబడును. భక్తులచే ధ్యానింపబడునది, సారభూతమైనది, అలౌకికమైనది, పావనము చేయి తీర్థాలను కూడా పావనము చేయనది అగు రూపము గల నీకు నమస్కారము. నీ రూపము శుద్ధమైనది, మనోహరమైనది, రత్నములచే అలంకరింపబడినది, స్వచ్ఛమగు కర్పూరము వలె తెల్లనైనది, చేతులతో అభయవరముద్రలను శూలమును కపాలమును ధరించిన యోగీశ్వరుడు నీకు నమస్కారము. ఎవని శరీరము నుండి ప్రధానము పురుషుడు ఉద్భవించినవో అట్టి ఇంద్రియ గోచరము కానీ రూపము గల శంకరునకు అనేక నమస్కారములు. బ్రహ్మ రూపములో సృష్టిని, విష్ణు రూపములో స్థితిని, రుద్రరూపములో సంహారమును చేయు నీకు అనేక నమస్కారములు. నీవు సర్వశ్రేష్ఠుడవు, పరమాత్మవు, వివిధ విద్యలు నీ స్వరూపమే. నీవు హరుడవు, జ్ఞానము చేత మాత్రమే లభ్యమయ్యే సద్ఘనుడగు పరబ్రహ్మ నీవే. నమో నమః కారణ కారణాయ దివ్యామృత జ్ఞాన విభూతిదాయ సమస్త లోకాంతర విభూతిదాయ ప్రకాశరూపాయ పరాత్పరాయ యస్యాపరం నో జగదుచ్యతే పదాత్ క్షితిర్దిశ సూర్య ఇందుర్మనోజః బహిర్ముఖ నాభితశ్చాంతరిక్షం తస్మై తుభ్యం సంభవేమే నమోస్తు యస్య నాదిర్నమధ్యం చ నాంతమస్తి జగద్యతః కదం స్తోష్యామి తం దేవం వాగ్మనోగోచరం హరం. సర్వకారణకారుడు, దివ్యమగు అమృతము వంటి జ్ఞాన సంపదను ఇచ్చువాడు, ఇతర పుణ్యలోకములలో కూడా సంపదనిచ్చువాడు, ప్రకాశస్వరూపుడు, పరాత్పరుడు అగు నీకు నమస్కారము. భూమి, దిక్కులు, సూర్యచంద్రులు, మన్మధుడు ఇత్యాది జగత్తు శివుని కంటే భిన్నముగా లేదని శాస్త్రము బోధించుచున్నది. అంతర్ముఖులే కాక బహిర్ముఖులు కూడా ఆయన స్వరూపమే. ఆయన నాభి నుండి అంతరిక్షము ఉదయించినది. హే శంభో, అట్టి నీకు నా నమస్కారము. ఎవనికి ఆది మధ్యాంతములు లేవో, ఎవరి నుండి జగత్తు పుట్టినదో అట్టి వాక్కునకు మనస్సునకు గోచరము కాని ఆ దేవుని శివుని నేను ఎట్లు స్తుతించగలను. యస్య బ్రహ్మాదయో దేవ మునయశ్చ తపోధనాః న విప్రన్వంతి రూపాని వర్ణనీయాః కథాం సమే స్త్రియా మయాతే కిం జ్ఞేయా నిర్గుణస్య గుణా ప్రభోః నైవ జానంతి యద్రూపం సేంద్రా అపి సురాసురాః నమస్తుభ్యం మహేశానా నమస్తుభ్యం తపోమయా ప్రసీద శంభో దేవేశ భూయో భూయో నమోస్తుతే. ఎవని రూపములను బ్రహ్మాది దేవతలు తపోనిష్ఠులకు మునులు కూడా వర్ణింపజాలరో అట్టి రూపములను నేనెట్లు వర్ణించగలను. హే ప్రభు, ఎవని రూపమును ఇంద్రాది దేవతలు రాక్షసులు కూడా తెలియజాలరో ఇట్టి నిర్గుణుని గుణములను స్త్రీనగు నేనెట్లు తెలియగలను. ఓ మహేశ్వర, నీకు నమస్కారము. తపస్వరూపుడవగు హే శంభో, నీకు నమస్కారము. నాపై దయచూపుము. హే దేవదేవ, నీకు అనేక నమస్కారములు. బ్రహ్మౌవాచ ఇత్యాకర్ణ్య వచస్తస్య సంస్తుతః పరమేశ్వరః సుప్రసన్నతరాశ్చ భూచంకరో భక్తవత్సలః అద తస్యా శరీరం తు వల్కలాజిన సంయుతం పరిచ్ఛిన్నం జటావ్రాలైః పవిత్రే మూర్ధ్ని రాజతైః హిమాని తర్జితాం భోజ సదృశం వదనం తదా నిరీక్ష్య కృపయా విష్టో హరః ప్రోవాచతానిదం. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆమె చేసిన ఈ స్తుతిని విని పరమేశ్వరుడు భక్తవత్సలుడు శంకరుడు మరింత ప్రసన్నుడాయను. ఆమె శరీరముపై నారబట్టను మృగచర్మమును ధరించి ఉండెను. పవిత్రమకు ఆమె శిరస్సుపై కేశములు జడలు కట్టి ప్రకాశించెను. ఆమె ముఖము మంచు దెబ్బకు వాడిపోయిన పద్మము వలె ఉండెను. ఆమెను చూచి దయ కలిగిన హరుడు ఆమెతో ఇట్లనెను. మహేశ్వర ఉవాచ ప్రీతాస్మి తపసా భద్రే భవత్యాః పరమేణ వై స్తవేన చ శుభప్రాజ్ఞే వరం వరయ సాంప్రతం ఏన తే విద్యతే కార్యం వరేనాస్మిన్ మనోగతం తత్కరిష్యే చ భద్రం తే ప్రసన్నోహం తవ వ్రతైః. మహేశ్వరుడిట్లు పలికెను. హే భద్రే, నీవు చేసిన గొప్ప తపస్సు చేత స్తోత్రము చేత నేను ప్రీతుడనైతిని. ఓ శుభకరమగు బుద్ధిగలదానా, ఇప్పుడు వరమును కోరుకొనుము. నీ మనస్సులోనున్న కార్యసిద్ధిని నేను కలిగించెదను.
వరమునిచ్చెదను, నీకు మంగళమగుగాక, నీ వ్రతములచే నేను ప్రసన్నుడనైతిని. బ్రహ్మోవాచ ఇతి శ్రుత్వా మహేశస్య ప్రసన్న మనసస్తదా సంధ్యోవాచ సుప్రసన్న ప్రణమ్య చ ముహుర్ముహు. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు ప్రసన్నమగు మనస్సు గల మహేశ్వరుని ఈ మాటలను విని సంధ్య మిక్కిలి ఆనందించి అనేక పర్యాయములు ప్రణమిల్లి ఇట్లు పలికెను. సంధ్యోవాచ యది యది దేయో వరఃప్రీత్య వరయోగ్యాస్మ్యహం యది యది శుద్ధాస్మ్యహం జాత తస్మాత్ పాపాన్ మహేశ్వర యది దేవ ప్రసన్నోసి తపసా మమ సాంప్రతం వృతస్తదాయం ప్రధవో వరో మమ విధీయతాం ఉత్పన్నమాత్రా దేవేశ ప్రాణినోస్మిన్న భత్సలే న భవంతు సమేనైవ సకామ సంభవంతు వై యద్దివృత్తా హి లోకేషు త్రిష్వసి ప్రధితా యథా భవిష్యామి తథా నాన్యో వర ఏకో వృతో మయా. సంధ్య ఇట్లు పలికెను. ఓ మహేశ్వర, ప్రీతితో వరమునిచ్చే పక్షములో నేను వరమునకు యోగ్యురాలను అయినచో, నేను ఆ పాపము నుండి శుద్ధురాలను అయినచో, హే దేవా, నా ఈ తపస్సునకు నీవు ప్రసన్నుడవైనచే నాకు దీనిని మొదటి వరముగా నీయవలెను. హే దేవదేవా, ఈ జగత్తులో సమస్త ప్రాణులు పుట్టుకతోడనే కామము గలవిగా పుట్టకుండుగాక. జరిగిన వృత్తాంతము ముల్లోకములలో ప్రసిద్ధి చెంది నేను అపకీర్తిని పొందకుండునట్లు అనుగ్రహించుడు. ఇది నేను కోరు వరములలో ఒకటి. సకామా మమ దృష్టిస్తూ కుత్ర చిన్న పతిష్యతి యోమే పతిర్భవేన్నాథ సోపిమేతి సుహృత్యవై యో ద్రక్ష్యతి సకామో మాం పురుషస్తస్య పౌరుషం నాశం గమిష్యతి తదా సచ క్లీబో భవిష్యతి. ఏ వ్యక్తి పైనను కామముతో కూడిన నా చూపు పడకుండుగాక. హే నాథ, నాకు భర్తయగు వ్యక్తి నాకు మంచి మిత్రుడై ఉండవలెను. నన్ను కామముతో చూచు వ్యక్తి యొక్క పురుషత్వము నశించి వాడు నపుంసకుడు కావలెను. బ్రహ్మోవాచ ఇది శ్రుత్వా వచస్తస్య శంకరో భక్తవత్సలః ఉవాచ సుప్రసన్నాత్మ నిష్పాపాయాస్తయేదితే. బ్రహ్మ ఇట్లు పలికెను. భక్తవత్సలుడగు శంకరుడు సర్వపాప వినిర్ముక్తురాలగు ఆమె పలుకులు విని మిక్కిలి ప్రసన్నమైన మనస్సు గలవాడై ఇట్లు పలికెను. మహేశ్వర ఉవాచ శృణుదేవీ చ సంధ్యేత్వం త్వత్పాపం భస్మతాం గతం త్వయి త్యక్తో మయా క్రోధః శుద్ధా జాత తపఃకరాత్ యజ్జద్వృతం త్వయా భద్రే దత్తం తదఖిలం మయా సుప్రసన్నేన తపసా తవ సంధ్యే వరేణ హి ప్రథమం శైశవో భావః కౌమారాఖ్యో ద్వితీయకః తృతీయో యవ్వనో భావశ్చతుర్థో వార్ధకస్తథా తృతీయే త్వద సంప్రాప్తే వయోభాగే శరీరిణః స కామాస్యుద్వితీయాంతే భవిష్యతి క్వచిత్ క్వచిత్. మహేశ్వరుడు ఇట్లు పలికెను. ఓ సంధ్యాదేవి వినుము. నీ పాపము నశించినది. నీవు తపస్సును చేసి శుద్ధురాలవైతివి. నీపై గల కోపమును నేను వీడితిని. ఓ మంగళస్వరూపురాల సంధ్య, నీ తపస్సు చేత మరియు వరముల చేత నేను మిక్కిలి ప్రసన్నుడనైతిని. నీవు కోరిన వరములనన్నింటినీ నేను ఇచ్చితిని. మానవులు ముందుగా శైశవము, తరువాత రెండవది యగు కౌమారము, తరువాత మూడవది యగు యవ్వనము, నాలుగవది యగు వార్ధక్యము అను దశలను క్రమముగా పొందెదరు. ప్రాణులు మూడవది యగు యవ్వనమును పొందినప్పుడు కామభావనను కలిగి ఉందరు. కొన్ని సందర్భములలో రెండవది యగు కౌమారావస్థ అంతములో కూడా వారు సకాములు కావచ్చును. తపసా తవ మర్యాద జగతి స్థాపితామయి ఉత్పన్న మాత్రా న యథా స కామాస్యు శరీరిణః త్వంచ లోకే సతీభావం తాదృశం సమవాప్నుహి త్రిషు లోకేషు నాణ్యస్య యాదృశం సంభవిష్యతి యః పశ్యతి స కామస్త్వాం ప్రాణిగ్రాహం మృతే తవ స సంధ్యః క్లీబతాం ప్రాప్య దుర్బలత్వం గమిష్యతి పతిస్తవ మహాభాగ స్తపోరూప సమన్వితః సప్త కల్పాంత జీవీ చ భవిష్యతి సహత్వయా. ప్రాణులు పుట్టుకతోడనే కామభావన కలవారు కాకుండుగాక అను మర్యాదను నేను నీ తపస్సునకు మెచ్చి లోకములో స్థాపించుచున్నాను. ముల్లోకములలో ఇతర స్త్రీలకెవ్వరికీ లేని పాతివ్రత్య భావమును నీవు పొందుము. నిన్ను చేపట్టిన నీ భర్త తక్క ఇతరులు ఎవరైనను నిన్ను కామముతో చూచినచో అట్టి వ్యక్తి వెంటనే నపుంసకుడై దుర్బలుడగును. నీ భర్త మహాత్ముడు, తపస్శాలి, రూపము గలవాడు అగును. నీ భర్త నీతో కూడి 7 కల్పములు పూర్తి అగు వరకు జీవించును. ఇతితే ఏ వరామత్తః ప్రార్థితాస్తే కృతామయ అన్యచ్చతే వదిష్యామి పూర్వజన్మని సంస్థితం అగ్నౌ శరీర త్యాగస్తే పూర్వమేవ ప్రతిశ్రుతః తదుపాయం వదామి త్వాం తత్కురుష్వ న సంశయః
సచ మేధాతిథిర్యజ్ఞే ముని ద్వాదశ వార్షికే కృష్ణ ప్రజ్వలితే వహ్న వచిరాత్ క్రియతాం త్వయా ఏతచ్చైలోపత్యకాయాం చంద్రభాగా నదీతటే మేధాతిథిర్మహాయజ్ఞం కురుతే తాపశాస్త్రమే. ఈ తీరున నేను నీవు కోరిన వరములనన్నింటినీ ఇచ్చితిని. పూర్వజన్మలో జరిగిన వృత్తాంతమును ఒకదానిని నీకిప్పుడు చెప్పెదను. నీవు అగ్నిలో శరీరమును విడువవలెనని పూర్వమే ప్రతిజ్ఞను చేసితివి. నేను ఆ విషయంలో ఒక ఉపాయమును చెప్పెదను, నీవు దానిని తప్పక అమలు చేయము. మేధాతిథి అను మహర్షి 12 సంవత్సరముల యజ్ఞములు చేయుచున్నాడు. నీవు తొందరలో అచట చక్కగా ప్రజ్వలిన అగ్నియందు దేహమును వీడుము. ఈ పర్వత సమీప భూమియందు చంద్రభాగా నదీ తీరములను ఒక తాపశాస్త్రములో మేధాతిథి ఆ మహాయజ్ఞమును చేయుచున్నాడు. తత్ర గత్వా స్వయం ఛందం మునిభిర్నోపలక్షిత మత్ప్రసాదాద్వహ్నిజాత తస్య పుత్రీ భవిష్యసి. ఎస్తేవరో వాంఛనీయ స్వామి మనసి కశ్చన తం నిధాయ నిజస్వాంతే త్యజవహ్నో వపుస్వకం యదాత్వం దారుణం సంధ్యే తపశ్చరసి పర్వతే యావత్ చతుర్యుగం తస్య వ్యతీతేతు కృతే యుగే త్రేతాయాః ప్రథమే భాగే జాతా దక్షస్య కన్యకాః వాక్పాశీల సమాపన్నా యథాయోగ్యం వివాహితాః. నీవు నీ ఇచ్ఛను అనుసరించి అతడుకు వెళ్ళుము. నా అనుగ్రహముచే నీవు మునులకు కానరావు. నీవు అగ్నిహోత్రము నుండి జన్మించి అతని పుత్రివి కాగలవు. నీ మనస్సులో నీకు నచ్చిన ప్రియుని స్మరించుచు నీ దేహమును అగ్నియందు వీడుము. ఓ సంధ్య, నీవి పర్వతమునందు ఒక మహాయుగకాలము ఘోర తపస్సుని చేసితివి. ఆ సమయములో కృతయుగము గడిచెను. ఇప్పుడు త్రేతాయుగములోని మొదటి పాదములో దక్షునకు అనేక కన్యలు జన్మించిరి. వారు మితభాషిణులు మరియు శీలము గలవారు. దక్షుడు వారికి యథోచితముగా వివాహములను చేసెను. తన్మధ్యే స దదౌ కన్యా విధవే 27 చంద్రోన్యా సంపరిత్యజ్య రోహిణ్యాం ప్రీతిమానభూత్ తద్దేతోర్హి యదా చంద్ర సప్తో దక్షేణ కోపిన తదా భవత్యా నికటే సర్వే దేవా గతాః న దృష్టాశ్చ త్వయా సంధ్యేతే దేవా బ్రాహ్మణా సహ మయి విన్యస్త మనసాఖం చ దృష్ట్వా లభేత్ పునః చంద్రస్య శాపమోక్షార్థం జాతా చంద్ర నదీ తదా సృష్టాధాత్ర తదైవాత్ర మేధాతిథిరుపస్థితః. ఆ కన్యలలో 27 మందిని ఆయన చంద్రునికిచ్చి వివాహము చేసెను. చంద్రుడు ఇతర భార్యలను పట్టించుకొనక రోహిణియందు మాత్రమే ప్రీతిని కలిగి ఉండెను. ఆ కారణముచే దక్షుడు కోపించి చంద్రుని శపించగా దేవతలందరూ నీవు ఉన్న ఈ చోటుకు వచ్చిరి. ఓ సంధ్య, బ్రహ్మతో కూడి వచ్చిన ఆ దేవతలను నాయందు లగ్నమైన మనస్సు గల నీవు చూడలేదు. బ్రహ్మ ఆకాశమును చూచి చంద్రుడు తన పూర్వరూపమును ఎట్లు పొందునో అని చింతిల్లెను. బ్రహ్మ చంద్రుని శాప విముక్తి కొరకు చంద్రభాగా నదిని సృష్టించెను. అదే సమయంలో అతడుకు మేధాతిథి విచ్చేసెను. తపసా తత్సమో నాస్తి నభూతో నభవిష్యతి ఏన యజ్ఞ సమారంభో జ్యోతిష్టోమో మహావిధి తత్ర ప్రజ్వలితో వహ్నిస్తస్మిన్ త్యజ వపుస్వకం సుపవిత్రాత్వమిదానీం సంపూర్ణో సుతు పనస్తవ ఏతన్మయా స్థాపితం తే కార్యార్థం భో తపస్విని తత్కురుష్వ మహాభాగే యాహి యజ్ఞే మహామునేః తస్యాహితం చ దేవేశస్తస్త్రై వాంతరధీయత. తపస్సులో ఆయనతో సమానమైన వాడు మరి ఒకడు లేడు, ఉండబోడు. ఆయన అతి విస్తృతమైన జ్యోతిష్టోమం అనే యజ్ఞమును ఆరంభించినాడు. అచట అగ్ని ప్రకాశించుచున్నది. నీవు నీ దేహమును దానియందు విడువుము. ఇప్పుడు నీవు మిక్కిలి పవిత్రురాలవు. నీ ప్రతిజ్ఞ నెరవేరుగాక. ఓ తపస్విని, ఈ తీరున నేను నీ కార్యములను సిద్ధింపజేసి తినే. ఓ మహాత్మురాలా, నేను చెప్పినట్లు చేయుము. ఆ మహాముని యజ్ఞము చేయుచున్న చోటుకు వెళ్ళుము. ఇట్లు దేవదేవుడు ఆమెకు హితమును ఉపదేశించి అచటనే అంతర్ధానము నొందెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ద్వితీయే సతీఖండే సంధ్యాచరిత్ర వర్ణనం నామ షష్ఠోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో 2వ రుద్ర సంహిత యందు 2వ సతీఖండమునందు సంధ్యాచరిత్ర వర్ణనమనే 6వ అధ్యాయము ముగిసినది.